దేవునికి స్తోత్రం. నేటి మన అనుదిన అరుణోదయ రక్షణ వాక్య సందేశం వింటున్నటువంటి ప్రేమైన దేవుని బిడ్డారా, మీకందరికీ మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట నా యొక్క వందనములు, శుభములు మీకు తెలియజేస్తుంటున్నాను. నేటి దిన వాక్యమును మనం చదువుకుందాం. అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 22వ వాక్యం. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మ అను సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు. ఇక్కడ చదవబడినటువంటి వాక్య భాగంలో మొదటిగా గమనించినట్లయితే మనకు ముద్ర వేసి, ముద్ర అనేది పూర్వకాలంలో రాజులు ఉంగరపు ముద్ర వేసేవారు. నేటి దినాల్లో అయితే గవర్నర్ గారి ముద్ర, రాష్ట్రపతి ముద్ర మనం చూస్తూ ఉంటామండి. అంటే ఈ ముద్ర అనేది అధికారముకు గుర్తు అండి, అధికారములకు గుర్తు. అదే రీతిగా దేవుడు కూడా ఆయన ప్రజలముగా, మనము ఆయన వారముగా, ఆయనకు చెందిన వారముగా, మనకందరికీ ఆయన ఆ కల్వరి శిలువలో ఆయన తన రక్తాన్ని చిందించి ఈ లోక అందరి కొరకై ఆయన ఒక్కసారే మరణించి రక్తాన్ని కార్చి మనమందరినీ కూడా ఆ యొక్క పునరుత్థానం అనే ముద్రతో వేసి మనమందరినీ కూడా ఆయన వారిగా మనం చేసుకున్నాడండి. ఆయన మరణించక ముందు, ఆయన సిలువ వేయకబడక ముందు మనము లోక సంబంధులుగా, లోకదారుడైన సాతాను యొక్క గుర్తింపుతో మనం జీవిస్తూ ఉన్నాం. పాపం ఏలుబడి కింద పాపమని ముద్ర మన మీద వేయబడి మన పాపంలో జీవిస్తూ ఉండేవారమండి. అయితే ఈ లోకానికి, అపవాదికి, ప్రతి ఒక్కరూ కూడా దురాత్మ శక్తులు అన్నీ కూడా యేసుక్రీస్తు రక్తం చేత కడగబడి ఆయన వారముగా మనము మార్చబడి ఉన్నామని, ఆయన వారమని ప్రభువు మనకు ఆయన యొక్క ముద్రను మనకు వేసి ఉన్నాడండి. ఆయనకు ముద్ర వేసి ఉన్నాడు. రెండవదిగా గమనించినట్లయితే ఆయన అంత మాత్రమే కాదు, ముద్ర వేయడమే కాదు, ఆయన ఆత్మ అనే సంచకరువును మనకు అనుగ్రహించి ఉన్నాడండి. మొదటిగా ఈ లోక సంబంధమైన మనల్ని ఆయన వారుగా మొదటగా ఆయన చేసుకున్నాడు. తర్వాత ఆత్మను, సంచకరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు. అంటే దేవుడు మనతో ఆయన ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నాడండి. మొదటిగా ఆయన మనతో మీరు నావారు అని ఆయన ప్రమాణం చేస్తూ, రెండవదిగా ఆయన ఆత్మ అనే సంచకరువు. ఆత్మ అనే సంచకరువు అంటే ఎంగేజ్మెంట్లో రింగులు మార్చుకుంటారండి. లేకపోతే ఏదో ఒక వస్తువు ద్వారా ఒక అడ్వాన్స్ పేమెంట్, అంటే ఇది నా సొత్తు, ఇక మీదటి నుంచి ఇది నాది, అందుకు మనము ఏదన్నా అడ్వాన్స్ చెల్లిస్తూ ఉంటాం. ఏదైనా వస్తువు కొనేటప్పుడు కానీ, ఒక ఇల్లు కొనేటప్పుడు కానీ, ఏమండి, లేకపోతే ఒక వాహనం కొనేటప్పుడు కానీ మనము అడ్వాన్స్ ఇస్తూ ఉంటామండి. అడ్వాన్స్నే సంచకరువు అంటారండి, సంచకరువు. అయితే దేవుడు కూడా మన హృదయములో పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించినాడు. మనము క్రీస్తు స్వరూప్యమందు మార్చబడిన తర్వాత, ఆ యొక్క క్రీస్తు వారముగా మన ముద్ర వేయబడిన తర్వాత
మనము ఆయన వారముగా మనము ఈ లోకంలో నిలబడినట్లుగా ఆయన పరిశుద్ధాత్మను మనకు సహాయకులుగా మనందరికీ మన హృదయాలకు అనుగ్రహించి ఉన్నాడండి. అంటే ఈ యొక్క భవిష్యత్ కాలంలో దేవుడిచ్చేటువంటి ఆ నిత్య జీవము, ఆ వాగ్దానాలు, దేవుని యొక్క మహిమ మనకు నిశ్చయముగా ఇస్తున్నానని ఒక హామీ ఇక్కడ ఇస్తుంటున్నాడు. ఎంత గొప్ప అద్భుతమైన వాగ్దానమో చూడండి ప్రేమైన దేవుని బిడ్డరా. ఈరోజు నువ్వు ఎన్నో రకాలుగా ఈ లోకంలో నీ జీవితం గురించి, నీ పరిస్థితిని గురించి, నీ కలిగి ఉన్నటువంటి అనానుకూలతలను బట్టి నువ్వు కలవరముల మధ్య, భయముల మధ్య, చింతల మధ్య, దుఃఖములు, బాధముల చేత నువ్వు నిలిచి ఉన్నావేమో. అరో నా పరిస్థితి ఏమిటి ఇలాగైపోయింది, నన్ను ఎవరు ఆదరిస్తారు, నన్ను ఎవరు చూసుకుంటారు, నాకు దిక్కెవరు అని అనేక మంది నేటి దినాలలో మనుషులు దూరమైనప్పుడు కలవరం పొందుతూ ఉంటారండి, బాధపడుతూ ఉంటారు. ఈ లోకంలో నేను నీకు తోడుగా ఉంటాను, నీకు అన్ని విషయాల్లో కష్ట ఎందును, బాధ ఎందును, సమస్తంలో నేను తోడుగా ఉంటానని వాగ్దానం చేసినటువంటి, ప్రమాణం చేసినటువంటి భర్త భార్యలు కూడా అకస్మాత్తుగా ఈ దినము ఈ లోకాన్ని విడిచిపోయినటువంటి వాళ్ళు, లేకపోతే ప్రమాణం చేసి మధ్యలోనే లోకానుసారమైనటువంటి దూరం వెళ్ళిపోయినటువంటి వాళ్ళు అనేక మంది మనం చూస్తుంటున్నామండి. అయితే పరిశుద్ధాత్మ దేవుని యొక్క మహాకృప, మన తండ్రి అయిన దేవుడు మన వాళ్ళందరినీ కూడా ఆయన బిడ్డలుగా ఉండేదానికి, మనం ఆయన బిడ్డలమని, ఆయన స్వరూపమందు మనము తయారు చేయబడ్డామని మనకు ముద్ర వేసి ఉన్నాడండి. యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆ శిలువ త్యాగము ద్వారా, ఆ ప్రేమ ద్వారా మన వాళ్ళందరినీ కూడా ఆయన వారముగా ముద్ర వేశాడు. అంతేకాదండి, ముద్ర వేసేయడమే కాదు, ఇదిగో ఒక గుర్తు, ఆ గుర్తుకు ఆయన మాట చెప్పడమే కాదు, ఆ మాటకు బదులుగా ఆయన పరిశుద్ధాత్మ అనే సంచకరువును మనకు ఇచ్చి ఉన్నాడండి. ఆయన యుద్ధకు చేరేంత వరకు, ఆయనతో మమేకమయ్యేంత వరకు, ఆయనతో కలిసిపోయేంత వరకు మనకు పరిశుద్ధాత్మ మనతో ఉంటాడు. సంచకరువుగా అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మను మనతో ఉండి మనలో దేవుని యొక్క వాగ్దానాలు, ఆయన కృపను, ఆయన మహిమను మనము అనుభవిస్తూ ఆయన కొరకై నిరీక్షణ గలవారమై జీవించినట్టుగా దేవుడు పరిశుద్ధాత్మని ఇచ్చి ఉన్నాడు. ఈరోజు ఈ మాట వింటున్న నీ జీవితంలో నువ్వు ఒంటరి వాడిగా, ఎవరు లేనివారిగా, మోసపోయిన వారిగా ఉన్నావేమో, దిగులు చెందద్దు. ఇదిగో ప్రభువు ఆయన వారిగా, ఆయన బిడ్డగా, ఆయన సొత్తుగా నీ మీద ముద్ర వేసి ఉన్నాడు. పరిశుద్ధాత్మ అనే సంచకరువును నీకు అనుగ్రహించి ఉన్నాడు. కనుక ఈరోజు మన జీవితాల్లో మనము జ్ఞాపకం చేసుకోవాలండి. ఈ యొక్క వాక్యం ద్వారా మనం గ్రహించవలసింది ఏంటంటే, దేవునితో మనకు ఒక భద్రత ఏర్పాటు చేశాడండి. ఒక భద్రత ఏర్పాటు చేశాడు. ఆయన ముద్ర ద్వారా మనం ఆయన వారమని మనకు ముద్ర వేశాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 28వ వాక్యంలో ఉంటుంది, ఆయన నుండి, ఆయన చేతిలో నుండి ఎవ్వరు కూడా మనల్ని లాగలేరు, ఇంకెవరు దూరం చేయలేరు. ఎందుకంటే అపవాదైన సాతాను కూడా నువ్వు ఆయన బిడ్డగా మార్చబడిన తర్వాత నిన్ను చూసి పారిపోతాడండి, పారిపోతాడు. ఓ, ఇది దేవుని యొక్క సంబంధము అని చెప్పి పరిశుద్ధాత్మని యొక్క నింపుదలలో ఉన్న నిన్ను చూచి భయపడి పారిపోతాడు. అంత శక్తి ఉందండి. రెండవదిగా చూసినట్లయితే ఆయన హామీ ఇచ్చి ఉన్నాడు. ఆ హామీ అంటే ఆయన సంచకరువు మనకు ఇచ్చి ఉన్నాడు. అంటే ఆయన చెప్పినవన్నీ కూడా నెరవేరుస్తానని మనకు హామీ ఇస్తుంటున్నాడు. మన చివరిగా మన హృదయాల్లో ఆయన ఉన్నాడని మనం గుర్తుపెట్టుకొని మన జీవితాలు
రోజు రోజుకి క్రీస్తు స్వరూప్యమందు మార్చబడుతూ ఉండాలండి. యేసుక్రీస్తు ప్రభు యొక్క స్వరూప్యమందు మార్చబడుతూ ఉండాలి. ఈరోజు క్లుప్తంగా ఒక మాటగా ఈ మాట చెప్పాలంటే, నీవు నేను ఆయన వారము, ఆయన యొక్క పరిశుద్ధాత్మ చేత ఆయన చెప్పినవన్నీ మనకు నెరవేరుస్తాడు. ఈ యొక్క నమ్మకాన్ని, ఈ యొక్క వాగ్దానాన్ని మన జీవితంలో మన ఉంచుకొని ముద్ర వేసుకొని, ఇక మీదటి నుంచి ఇప్పటి నుండి నేను ఒంటరి వాళ్ళను కాను, నేను ఒంటరి దానను కాదు, నా సంబంధము దేవునితో, నేను ఆయన వారిని, నేను ఆయన సంబంధిని, నేను ఆయన సొత్తు. ఇదో దానికి రుజువు ఆయన తన పరిశుద్ధాత్మను అనే సంచకరువు నాకు అనుగ్రహించి ఉన్నాడు అని సంతోషంతో, ధైర్యంతో, ఆయన ఆత్మలో ఆనందిస్తూ, ఆయన ఆత్మలో వర్ధిల్లుతూ, ఆయన వాగ్దానాలన్నీ కూడా, చెప్పిన వాగ్దానాలన్నీ కూడా స్వతంత్రించుటకు, సంపాదించుకున్నటకు, అర్హులైండుటకు, యోగ్యులైండుటకు మనము నిరీక్షణ కలిగిన వారమై, విశ్వాసం కలిగిన వారమై ఆయన యందు నమ్మిక ఉంచి ఈ లోకంలో మనం జీవిద్దాం. ఇంకా నువ్వు దుఃఖపడవద్దు, బాధపడవద్దు, ఎవరు లేరే అని చెప్పి కలవరపడద్దు. ఆయన సొత్తుగా నిన్ను నన్ను చేసుకుని ఉన్నాడు. ఆయన పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహించి ఉన్నాడు. కనుక మనం ఎన్నటికీ కూడా ఒంటరి వారము కాము. ఈ మాటను గుర్తు చేసుకొని, ఈ యొక్క వాగ్దానం పట్టుకొని దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ధైర్యముగా నన్ను నింపు, నన్ను నిలబెట్టని చెప్పి ప్రభువును ప్రార్థన చేసుకుందాం. అటు రీతిగా దేవుడు మన కొరకై అనుగ్రహింపబడినటువంటి ఆ సంచకరువు అనే పరిశుద్ధాత్ముడు మనకందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్.